ఏమంటున్నారు? భయ్యా సన్నీ యాదవ్ పై కేసుతో ఇన్ఫ్లుయెన్సర్లలో భయం మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తమపై కూడా కేసులు నమోదు చేస్తారన్న ఆందోళనలో ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్లు. తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం, వదిలేయాలంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. తాజాగా వీడియో రిలీజ్ చేసింది సుప్రీత. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనంటూ వీడియో రిలీజ్ చేసింది సుప్రీత. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళను ఫాలో అవ్వద్దంటూ సూచిస్తోంది. ఇన్ఫాక్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళను ఫాలో అవ్వద్దంటూ కూడా అక్కడ తను చెప్పుకొస్తోంది. ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. గతంలో ఇటు వైజాగ్ నానికి సంబంధించిన అంశం చూసాం. త్వరలో మరికొందరిపై కేసులు నమోదు అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ సుమోటోగా తీసుకొని ఇక్కడ కేసులు రిజిస్టర్ చేస్తా ఉంటూ పోలీసు అధికారులు చెప్పడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఎంత సీరియస్గా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీత వీడియో రిలీజ్ చేసింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. And once again sorry. Hey guys, అందరికీ హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. హే గైస్, అందరికీ హ్యాపీ హోలీ. రైట్, అది సుప్రీత చెప్పుకొస్తోంది. ఒకటే చెబుతోంది, కానీ ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఇదే అంశానికి సంబంధించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంశం మీద. ఎందుకంటే ఈజీ మనీ ఎగ్జాక్ట్ వర్డ్ యూజ్ చేయడం జరిగింది అక్కడ సుప్రీత. ఈజీ మనీ విషయంలో మాత్రం కాస్త ఆలోచించే ప్రయత్నించండి. నిన్న కూడా మనం సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బహుశా బహిరంగంగా క్షమాపణ చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళలో ఆ భయం మొదలైందంటే కనుక క్లియర్ కట్గా అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు అనేది ఇప్పుడు త్వరగా గ్రహించే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళకి ముందే తెలిసి ఉండొచ్చు, కానీ ఒప్పుకోవడానికి ఎక్కడో కాస్త కొన్ని అడ్డుగోడలు ఉండొచ్చు వాళ్ళ విషయంలో. కానీ ఇప్పుడు ఆ అడ్డుగోడలని బద్దలు కొట్టుకుని ముందుకొచ్చి మాట్లాడుతున్న సందర్భం. ఎందుకంటే కనుక ఇక్కడ పోలీసు వ్యవస్థ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తోంది. ఈ అంశం మీద తీక్షణంగా దాని మీద దృష్టి సారించింది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఇటు సజ్జనార్ కావచ్చు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్లు చేస్తున్న సందర్భం, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించి ఆయన ట్వీట్లు చేస్తున్న సందర్భాన్ని చూసాం. ఇదే నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ఒకసారి ఇదే అంశానికి సంబంధించి పోలీసులు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారనేది ఒకసారి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సూర్యాపేట డిఎస్పీ అలాగే నిజామాబాద్ సిపి కూడా మాట్లాడిన పరిస్థితి. ఒకసారి వాళ్ళ ఆడియో, ఇన్ఫాక్ట్ వాళ్ళ బయట చూద్దాం. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్, ఇతను సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, చాలా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతని పైన ఈ నెల నూతన్కల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. సోమోటో కేసు చేసినాం, మేమే చేసినాం. మీకు తెలిసి మార్కెట్లో చలామణి ఉన్నట్టు తెలిసిన ప్లీజ్ మా నోటీస్ తీసుకురండి. వీళ్ళు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్. చాలా మందిని చూశాను, చదువుకున్న వాళ్ళు కూడా, లేదంటే పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ వచ్చిన డబ్బులన్నీ దాంట్లో పెట్టుకుని దాంట్లో పెట్టేసి డబ్బులు పోగొట్టేసుకోవడం, ఇంట్లో చెప్పలేక వాళ్ళు ఇల్లు వదిలేసి పారిపోవడం, అటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అవి చూసి లైక్ నాకు కూడా ఒళ్ళు దగ్గర నుంచి నేను ఇట్లా అయిపోతున్నారు. సో మీ ద్వారా దిస్ మెసేజ్ ఐ వాంట్ టు సెండ్ ఇట్ టు ఆల్ ది పబ్లిక్. విల్ బి వెరీ హార్డ్ అగేన్స్ బెట్టింగ్ యాప్స్ అండ్ ప్లీజ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వండి. విల్ నాట్
మా ఎయిమ్ ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్ ఉన్నారో వాటి వెళ్ళడం మనం పట్టుకోవడం, ఈ మనీని కూడా సాధ్యమైనంత ఎంత తొందరగా చెప్తుంది. దీంట్లో ఏమవుతుందంటే వెయిటింగ్ టైంలో ఎంత తొందరగా మనం రియాక్ట్ అయితే అంత తొందరగా మనం మనీ వెనకాల తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానికి అది జరగాలి అంటే దే షుడ్ నో దట్ ఇట్లా అవుతుందని ఇమీడియట్ రిపోర్ట్ చేయాలని. సో ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ టేక్ యాక్షన్ అగైన్స్ ఆల్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ. రైట్, అది పోలీసుల రియాక్షన్ కి సంబంధించి మనం చూసాం. ప్రముఖ నటి సురేఖవాణి కూతురు సుప్రీత, సురేఖవాణి కూతురుగా ఎంత పేరు సంపాదించిందో సుప్రీతగా కూడా అంత పేరునే సంపాదించుకొని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు కొద్ది రోజుల తను హీరోయిన్గా పరిచయం కాబోతోంది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఇంపాక్ట్ పడుతుందన్న భయమా, లేకపోతే తప్పు చేశాను అనే అంశానికి సంబంధించి బహుశా ఆ తప్పు చేశారన్న భావనలో క్షమాపణ చెప్పిందా, ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంది? ఇన్ఫ్లుయెన్సర్లో మాత్రం కాస్త ఆ భయం ఇప్పుడు ప్రారంభం అయింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. సో ఇటువంటి సినారియోలో ఇటు పోలీసులు ఎటువంటి సీరియస్ యాక్షన్లోకి దిగబోతున్నారు, ఎటువంటి అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి ఎటువంటి ప్రభావం చూపిస్తోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే పోలీసులు ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవుతున్న సందర్భం, ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్తో ముందుకు వెళ్తున్నారో చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి కూడా క్షమాపణలు కూడా చెప్తున్న పరిస్థితి ఎలా ఉంది? ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఎటువంటి యాక్షన్లకు దిగే అవకాశం కనిపిస్తోంది, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లుయెన్సర్లు ఏమంటున్నారు? పర్టికులర్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉండలో భయం మొదలైందని చెప్పొచ్చు. ఒకవైపు వీళ్ళందరూ యువతని తప్పుదాడు పట్టిస్తున్నారు, వేటాడి వెంటాడి కేసులు బుక్ చేస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. సజ్జనార్ ఇప్పటికే ట్వీట్ చేయడం అయితే జరిగింది. హ్యాపీ హోలీ, ఎవరైతే సరే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారో రంగు పడుద్ది అంటూ ట్వీట్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ పైన పోరాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. ఈసారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా చెప్పుకునే సజ్జనార్ ఇప్పుడు మాత్రం ఎన్కౌంటర్ ఎవరిపైన అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన ఇప్పుడు ప్రస్తుతం వేటు వేస్తామంటూ కూడా సజ్జనార్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రకారం ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే చూస్తే లోకల్ బాయ్ నాని, అదే కాకుండా భయ్యా సన్నీ యాదవ్, వీళ్ళందరిపైన కేసులు నమోదయ్యాయి. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ దాడి పట్టుకొని అదే విధంగా ఈజీ మనీ సంపాదించడానికి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళందరికీ లక్షలాది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. వాళ్ళు ఒక్కళ్ళు సస్టైన్ అవ్వడానికి కోసం యువతని పాడు చేస్తున్నారు. వేలాది మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఎవరైనా సరే యువత బాగుపడడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రయత్నించాలి, కానీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల రోడ్డు మీద పడుతున్నారు, జీవితాలన్నీ కూడా నాశనం అవుతున్నాయంటూ సజ్జనార్ చెప్పుకుంటూ వచ్చారు. దీని ప్రకారం పలువురు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు సారీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు వెన్నుల్లో వణుకు పుడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే సురేఖవాణి కూతురు సుప్రీత ఒక వీడియో రిలీజ్ చేసింది. సురేఖవాణి కూడా తెలుసో తెలియకో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, దయచేసి వాళ్ళని క్షమించండి, ఇక మీద ఎవరు కూడా ప్రమోట్ చేయకండి, ఒకవేళ మీ యాప్ లో ఏదైతే మీ ఫోన్ లో యాప్స్ ఉన్నాయో దయచేసి అవి అన్డౌన్లోడ్ చేయండి అంటూ సురేఖవాణి చెప్తున్న పరిస్థితి. అదే కాకుండా సురేఖవాణి కూతురు ఎవరు కూడా సురేఖవాణి చెప్పింది, సురేఖవాణి కూతురు కూడా ఇద్దరు కూడా వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. ఒకవైపు సుప్రీత కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నేను చేసింది తప్పే, తెలుసో తెలియకో మేము చేసాము, కానీ ఇక మీద ఎవరు చేయకండి అంటే పెట్రీషియా ఇక్కడ ఒక అంశం, ఎందుకంటే తను హీరోయిన్ గా పరిచయం కాబోతుంది, ఒక సినిమా తనది రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోని ఆ సినిమా మీద ఇంపాక్ట్ పడుతుందన్న భయంతో చెప్పింది అనుకోవాలా, లేకపోతే పశ్చాత్తాపం కనిపిస్తోంది అనుకోవాలా? ఎస్, ప్రతి ఒక్కరికి తెలుసు బెట్టింగ్ యాప్స్ అనేది అది జీవితాలని సర్వనాశనం చేస్తుంది. దానివల్ల బలవన్ మరణానికి పొందిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. గతంలో కూడా ఆర్టీవీ ఇటువంటి కథనాలను చూపించింది. అవేర్నెస్ గా బెట్టింగ్ యాప్స్ ఆడకూడదు అని కూడా అనేక సార్లు చెప్పిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు సజ్జనార్ ట్వీట్ల ద్వారా మొత్తం మీద హల్చల్ రేగుతుంది. అందుకే భయపడి మాత్రమే వీళ్ళు ట్వీట్ చేశారు. గతంలో లేని అవేర్నెస్ ఇప్పుడు ఎందుకు వస్తుంది, గతంలో వీళ్ళు చేసిన పనులు వీళ్ళకు గుర్తులేవా అంటూ నెటిజన్స్ అడుగుతున్న పరిస్థితి. అదే కాకుండా పలు యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, అదే విధంగా
చిన్నపాటి యూట్యూబ్ ఛానల్స్, ప్రాంక్ ఛానల్స్, హర్ష సాయి కానీ లేకపోతే పర్షాన్ బాయ్స్, ఇమ్రాన్ కానీ వీళ్ళందరి పేర్లు కూడా ప్రస్తుతం వినయ్ కుయ్య, అదే విధంగా చాలా మంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. కొన్ని యాంకర్స్ పేర్లు కూడా ప్రస్తుతం విష్ణుప్రియ పేరు కూడా బయటకు వస్తుంది. ప్రజలందరూ కూడా రివోక్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక బెట్టింగ్ ఆడే పర్సన్ ఉన్నారు. ఎవరైనా సరే ఒకవైపు మన అన్ననో తమ్ముడో చెల్లో ఎవరైనా సరే ఒకవైపు ఇప్పుడు సడన్ మనీ మానేయమని ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. గతంలో ఎందుకు ప్రమోట్ చేయమన్నారు అంటూ కూడా నెటిజన్స్ అడుగుతున్నారు. ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయి మా ఇంట్లో కూడా మా తమ్ముడిని కోల్పోయాం, మా చెల్లిని కోల్పోయాం అంటూ ట్వీట్స్ అయితే ప్రస్తుతం హల్చల్ అవుతున్నాయి. మా ఇంట్లో మా తల్లిదండ్రుల గాజులు ఎత్తుకెళ్ళిపోయారు, బంగారం తీసుకెళ్లారు, క్రెడిట్ కార్డ్స్ లో అప్పులు చేసాం, అప్పుల బాధతో మేము ఇప్పుడు రోడ్డు మీద పడ్డామంటూ ప్రజలు లబోదిబం అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా యువత మారిపోవాలి ఖచ్చితంగా. అంటే పెట్రిషియా ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళు పశ్చాత్తాపడి సారీ చెబితే, క్షమాపణ కోరితే పోలీసులు వదిలేసే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే గతంలో వీళ్ళు ప్రమోట్ చేసిన అంశానికి సంబంధించి దాని తీవ్రత దృష్ట్యా అడుగులు వేసే అవకాశం ఉందా? ఇటు పోలీసు శాఖలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా ఒక్కొక్కరిని ఏరినట్టు పోలీసులు ఏరుతున్నారు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఎవరెవరి జీవితాలు నష్టపోయారో, ఎంతమంది ఉన్నారో, అసలు ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎటువంటి టైప్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన బట్టి ఎంతమంది ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నారు అనే విధంగా ప్రతి ఒక్కరికి మీద ఖచ్చితంగా శిక్ష పడుద్ది, కేసులు బుక్ చేస్తామంటూ సీరియస్ గా జిల్లా పోలీసుల నుంచి కమిషనర్ల వరకు అయితే ప్రస్తుతం చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్సర్ గుండెలో రైలు పరిగెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఈ కేసులు బుక్ కావాలి అంటూ పూర్తిగా చెప్పుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా చుక్కని చూపిస్తామని చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే కాదు, ఎవరైనా సరే సినీ సెలబ్రిటీస్ కూడా చాలా మంది ప్రముఖులు మద్దతు ఇచ్చారు. ఎవరైనా సరే ప్రస్తుతం ఇప్పుడు గత 2 days నుంచి బెట్టింగ్ యాప్స్, డు నాట్ ప్లే బెట్టింగ్, లెట్స్ ప్లే బెట్టింగ్ యాప్స్ అంటూ ట్విట్టర్ లో కూడా ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రజలందరినీ ట్వీట్ చేస్తున్నారు. ఒక అవేర్నెస్ అనేది కూడా ప్రస్తుతం మొదలైందని కూడా తెలుస్తుంది. ఆత్మహత్యల వల్ల అల్లకల్లమైన జీవితాల ఫ్యామిలీస్ కూడా ప్రస్తుతం ట్వీట్ చేస్తున్నారు. కమెంట్స్ లో కూడా పూర్తిగా ఒక వార్త వేసినప్పటికీ కూడా కమెంట్స్ లో కూడా మేము కోల్పోయామంటే మేము కోల్పోయాం, ఇంత కోల్పోయామా, మా లైఫ్ లో ఇలా అయిపోయాయి అంటూ కూడా ప్రజలు రెస్పాండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సరే మీ ఆట కట్టిస్తాము, బెట్టింగ్ యాప్స్ ఆడినా లేకపోతే ప్రమోట్ చేస్తున్నా, అంటే దీని మీద ఏమైనా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయబోతోందా, అంటే ప్రత్యేక టీంని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఆల్రెడీ ఏర్పాటు అవుతుందా, అటువైపు అడుగుల్లో ఉందా? ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు ఆయా జిల్లాలకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకుంటున్నారు, సుమోటోగా తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తూ ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ పోలీసు శాఖ ఏమైనా ప్రత్యేక టీంని ఏర్పాటు చేస్తుంది? ఎందుకంటే అందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు, లేకపోతే ఒక టీంగా ఏర్పాటు చేసినప్పుడు మరింత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మరింత స్క్రూటనైజ్ అయ్యి ఆ కేసు తీవ్రత దృష్ట్యా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అటువంటి అడుగులను వేస్తుందా పోలీసు శాఖ? ఖచ్చితంగా పోలీస్ శాఖ ఇటువంటి పని చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా బెట్టింగ్ యాప్స్ అయిపోయాయి, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. కాబట్టి పోలీసులు ఇండివిజువల్ గా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసు అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. జిల్లా పోలీసుల నుంచి కమిషనర్ వరకు, కమిషనర్స్ నుంచి టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ తో పాటు చాలా మంది కూడా ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో రెస్పాన్సిబుల్ పోలీస్ వాళ్ళందరూ కూడా ముంగట్టుకు వస్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు, వాళ్ళ వాయిస్ అనేది రేస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని తీవ్రత బట్టి ఒక వింగిని కూడా ఏర్పాటు చేయాలంటూ పబ్లిక్ నుంచి కానీ లేకపోతే పూర్తిగా ఆఫీసర్స్ నుంచి మాత్రము డిమాండ్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పబ్లిక్ అందరూ కూడా ఖచ్చితంగా దీని మీద ఒక వింగ్ ఏర్పాటు చేయాలి. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారో, ఇల్లీగల్ గా ఫేక్ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా డబ్బులు కోల్పోతున్నారు, దీని ఒత్తిలో పడి లక్షలు అప్పులు చేసి కూడా బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు. వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ పబ్లిక్ డిమాండ్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని కూడా తెలుస్తుంది. ఎవరైనా సరే ఈజీ మనీ కోసం వ్యాపారం పడి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ని, లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారో వాళ్ళందరి మీద కూడా ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కి జాగ్రత్త
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నది. ఇక మీద ఏ కేసెస్ పైన ఇల్లీగల్ గా ఎటువంటి యాప్స్ ప్రమోట్ చేస్తా, అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా మీద కేసు బుక్ చేస్తాం, ఈజీగా డబ్బులు వస్తున్నాయంటే చూస్తాం, మేము చూసుకుంటూ ఊరుకోమంటూ సజ్జనార్ స్పీడ్ వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ బీ కేర్ఫుల్, ఊచలు లెక్క పెట్టుకుంటారా అంటూ కూడా సజ్జనార్ అడుగుతున్న పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సజ్జన్ రైట్ పెట్రిషియా, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇటు ఒక్కొక్కరుగా పోలీసు ఉన్నతాధికారులు ఒక్కొక్కరు రియాక్ట్ కావడం ప్రారంభించారు. దాంతోపాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి అంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన అంశానికి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరి ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి వాళ్ళ ఫాలోవర్లు కూడా పడిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు. దాంతోపాటు పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారన్న ఈ తరుణంలో ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు. పశ్చాత్తాపం కనిపిస్తోందా, లేకపోతే ఆ ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతుంది, లేకపోతే ఇంపాక్ట్ కొనసాగే నేపథ్యంలో తమ కెరీర్ మీద అది ప్రభావం చూపిస్తున్న భయంతో వాళ్ళు క్షమాపణ చెప్పడం జరుగుతుందా? ఒకసారి యాజ్ అ వ్యూవర్గా, ఎందుకంటే మీలో చాలామంది వాళ్ళకి ఫాలోవర్స్గా ఉండుండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఫ్యాన్స్గా ఉండుండొచ్చు. అఫ్కోర్స్ అభిమానం వేరు, అభిమానం కాస్త ఇబ్బందికరంగా మారితే ఎటువంటి ప్రభావాలు ఉంటాయో ఇటో చూసాం. సో అభిమానం వేరు, అభిమానం చూపించడం వేరు, అలాగే సమాజం విషయానికి వచ్చినప్పుడు మన పాత్ర వేరు. సో ఇలా దేనికి సగ్రిగేట్ చేసుకుంటూ మాట్లాడుకున్న సందర్భం ఉంటుంది. కాబట్టి మీకేమనిపిస్తోంది? ఇటువంటి క్షమాపణ చెప్పిన తర్వాత వారిని విడిచిపెట్టేస్తే సరిపోతుందా? క్షమాపణ చెబితే సరిపోతుందా? లేకపోతే గతంలో వాళ్ళు చేసిన ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నేపథ్యంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదా ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నేపథ్యంలో ఆ తీవ్రత దృష్ట్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? యాజ్ ఎ వ్యూవర్గా, ఎందుకంటే సమాజంలో మీ అందరి పాత్ర, మా అందరి పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. పోలీసులు ఒక ప్రత్యేకమైన వింగ్ ఏర్పాటు చేసినా అతిశయోక్తి లేదు. ఇటువంటి నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మరి ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని ఇక్కడితో విడిచిపెడితే సరిపోతుందా? క్షమాపణ చెప్పితే సరిపోతుందా? వాళ్ళని విడిచిపెట్టేయచ్చా? లేకపోతే గతంలో వాళ్ళు చేసిన ప్రమోషన్స్ నేపథ్యంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా?